అందరికీ మీరందరూ ఇప్పుడు ఎడ్యుకేషన్ నుంచి, లా నుంచి, సోషల్ వర్క్ నుంచి ఇంకా ఏ సబ్జెక్ట్స్ ఉన్నారమ్మా? బయోటెక్నాలజీ నుంచి ఎవరైనా ఉన్నారా? లేరా? ఇంకా ఏదైనా సబ్జెక్ట్స్, తెలుగు, ఇంగ్లీష్? ఓకే, మనము మన బిజినెస్లోకి వెళ్ళిపోదాము. నా పేరు డాక్టర్ డి ఉమాదేవిమ్మ. నేను మహిళా యూనివర్సిటీలో విమెన్ స్టడీస్ సెంటర్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఎందుకు పెట్టవలసి వచ్చింది అని అంటే, విమెన్ మీద చాలా అట్రాసిటీస్ జరుగుతున్నాయని క్రిందటి సోమవారం మనం ప్రోగ్రామ్ పెట్టుకుని చెప్పుకున్నాం. గుర్తుందా మీకు అందరికీ? ఏమేమి అట్రాసిటీస్ జరుగుతున్నాయని చెప్పుకున్నాము చెప్పండి. రేప్ జరుగుతోంది, యాసిడ్ థ్రెట్స్ జరుగుతున్నాయి, ఈవ్ టీజింగ్ జరుగుతోంది, డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతోంది. ఇవన్నీ కాకుండా నన్ను ప్రేమించు అని హెరాస్ చేస్తారు. నేను ప్రేమించాను అని అన్నా, లేదా ఇంకెవరినైనా ప్రేమిస్తున్నాను అని అన్నా కూడా వెంటనే యాసిడ్ అన్నా తీసుకొచ్చి పోస్తారు, లేదంటే కత్తితో నరికేస్తున్నారు. అవునా? ఈ రకంగా ఎన్నో రకాలైన ఇబ్బందులు ఆడపిల్లలు పడుతున్నారు. తల్లిదండ్రి ఆడపిల్లల్ని కనడానికి భయపడే రోజుల్లాగా ఇప్పుడు కనిపిస్తున్నాయి మనకు. అవునా? మరి ఇలాంటి సిచ్యుయేషన్లో ఏం చేయాలి మనము? కేవలం అవేర్నెస్ తెచ్చుకొని ఊరుకుంటే సరిపోతుందా? దానిని ఎదిరించడానికి కావాల్సిన బలము, స్థైర్యము కూడా మనం తెచ్చుకోవాలి కదా. రేపు ఇవన్నీ మీరు ఈ చదువు అయిపోయిన తర్వాత మీరు రేపు ఏం చేస్తారమ్మా? మీరు ఈ చదువు అయిపోయినాక ఏం చేస్తారు? ఏం జాబ్? బీఈడీ చదివిన వాళ్ళు టీచర్లుగా పోవచ్చు, లేదా లెక్చరర్లుగా పోవచ్చు, డిపెండింగ్ అపాన్ ది క్వాలిఫికేషన్స్. ఫర్దర్ రీసెర్చెస్కి పోవచ్చు. లా చదివిన వాళ్ళు అడ్వకేట్స్గా కావచ్చు, లేదా మెజిస్టీరియల్ దీంట్లోకి వెళ్తారు. అవునా? ఇదేది కాదు అని అంటే కూడా మీ మేడమ్స్ లాగా మీరు కూడా ఫర్దర్ స్టడీస్ కంటిన్యూ చేసి ఆ తర్వాత ప్రొఫెసర్స్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా అట్లా మీ కెరీర్ స్టార్ట్ చేసేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. అవునా? ఇవన్నీ చేయడానికి మీకు క్వాలిఫికేషన్ అనేది అవసరము. మనకి ఇక్కడ విమెన్స్ యూనివర్సిటీ కాబట్టి సెక్షువల్ హరాస్మెంట్ అనేది ఇక్కడ జరగదు. అవునా? కాబట్టి దీని గురించి మీకు అసలు అవగాహన కూడా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు చెప్తున్నాను చెప్పండి? రేపు సమాజంలో ఉంటారు. మీరు సమాజంలో నుంచినే ఉన్నారు, సమాజంతోనే ఉన్నారు. అవునా? ఇది మాత్రమే కాకుండా రేపు ఉద్యోగం చేసే చోట మీరొక్కరే ఉంటారు అనేది గ్యారంటీ లేదు. మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. అక్కడ హరాస్మెంట్ లాంటివి ఏవైనా కూడా ఉండొచ్చు. లేదా మీ పై ఆఫీసర్ ఎవరైనా కూడా మేల్ సుపీరియర్ కనుక ఉంటే వాట్ విల్ బి యువర్ పొజిషన్? అవునా కాదా? అందుకోసమని మీకు అవగాహన కల్పించడానికి నేను ఈ టాపిక్ ఎన్నుకున్నాను. అలాంటి సిచ్యుయేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు, రేపు మీరు ఏదైనా ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నప్పుడు మీకు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ నాస్టీ సిచ్యుయేషన్ అనేది మీకు తెలిసి ఉండాలి. మన పెద్దవాళ్ళు అంటారు సామధాన భేద దండోపాయాలు ఉపయోగించాలి అని. అవసరమైతే మంచి మాటలతో చెప్పి తప్పించుకోవాలి. లేదు ఏం చేయాలి? సామధాన భేద దానం. ఏదో ఒక డబ్బో పాడో ఏదో ఒకటి వాడు మొహాన కొట్టేసి నా జోలికి రావద్దు అని చెప్పి తప్పించుకోవాలి. ఇదేది కాదు అని అంటే భేదం. మీ పై ఆఫీసర్లకు చెప్తాను, లేదా మీ ఇంట్లో మీ పెళ్ళానికి చెప్తాను మీ మీద. దాదాపుగా భార్యకు భయపడతారు. అట్లాగని అందరూ భయపడతారని కాదు. కొంతమంది భార్యను బెదిరించే వాళ్ళు ఉన్నారు, భార్యను సబార్డినేట్గా చూసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు భయపడరు. అలాంటి సిచ్యుయేషన్స్ ఉంటాయి. ఇకపోతే దండోపాయం, కేసు వేయడమే. అంతకు మించి వేరే దారి లేదు. ఎందుకంటే మనది సొసైటీ. నీ అంతటా నువ్వు చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోవడానికి లేదు. సో యూ హ్యావ్ టు ఫైల్ ది ఎఫ్ఐఆర్ అగైన్స్ట్ హిమ్.
సామధాన భేద దండోపాయాలు అయిపోయాయి కదమ్మా, అవునా? అందుకే అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెడుతున్నాము అని అంటే, అట్రాసిటీస్ అగైనెస్ట్ విమెన్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్న వారంలో పెట్టినప్పుడు మీరు ప్రతి 10 నిమిషాలకి ఒక ఆడపిల్ల చనిపోతుంది అనేది ఒక స్లోగన్ చూపెట్టాను. నో ఎక్స్క్యూజ్, లెట్ us ఫైట్ అగైనెస్ట్ ఇట్ అని చెప్పేసి అనుకున్నాం కదా. ఆ భాగంలో 16 రోజుల పాటు ఈ ప్రోగ్రాములు చేయాలి అని యుఎన్ఓ వాళ్ళు డిసైడ్ చేశారు. అందుకోసం ఆ 16 రోజుల్లో అప్పటి నుంచి ప్రతిరోజు ఒక ప్రోగ్రాము ఇక్కడ మన యూనివర్సిటీలో మాత్రమే చేయడం లేదు, బయట కమ్యూనిటీలోను యూనివర్సిటీలోను కలిపి ప్రోగ్రాములు చేస్తున్నాము. డిసెంబర్ 10 దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటమ్మా అది? ఎస్, హ్యూమన్ రైట్స్ డే. లా వాళ్ళకి బాగా తెలుసు. అమ్మ కాబోయే టీచర్లు మీరు కూడా ఈ ప్రతి ఒక్క ఇంపార్టెంట్ డే గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. రేపు మీ పిల్లల్ని మీరు ఆ విషయంగా సరిదిద్దాల్సిన అవసరం అనేది ఉంటుంది. అందుకోసమనే చెప్తున్నా హ్యూమన్ రైట్స్ డే. హ్యూమన్ రైట్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ ఆల్సో విమెన్స్ రైట్స్. ఎందుకంటే విమెన్ ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ కాదా? మన మనుషులు కాదమ్మా? మరి గట్టిగా రాదే? ఆర్ వి నాట్ హ్యూమన్ బీయింగ్? రేపు మీకు పిల్లలు పుడితే వాళ్ళు దే విల్ ఆల్సో బి హ్యూమన్ బీయింగ్ కదా. అప్పుడు హ్యూమన్ రైట్స్లో మన రైట్స్ కూడా ఇంక్లూడ్ అయినట్లే కదా, అవునా? కాబట్టి విమెన్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్ అని అన్నారు కాబట్టి పెద్దవాళ్ళు, మన రైట్స్ గురించి కూడా మనకు అవగాహన అనేది తెచ్చుకోవాలి. లేకపోతే అసలు హ్యూమన్ రైట్స్ అనేవి ఏమున్నాయి, మన రైట్స్ అనేవి ఏమున్నాయి? అందులో హ్యూమన్ రైట్స్తో పాటుగా విమెన్ రైట్స్ అనేవి కూడా కొన్ని స్పెసిఫిక్గానే ఇచ్చారు. ఏమున్నాయి? వాటితో పాటుగా విమెన్కి అడిషనల్గా కొన్ని రైట్స్ అనేవి ఇచ్చారు. రీప్రొడక్టివ్ రైట్స్, నీ శరీరం మీద నీకే హక్కు ఉండాలి, ఇంకెవరికి హక్కు అనేది ఉండకూడదు, దో హీ ఈజ్ యువర్ హస్బెండ్. అలాగే నీకు ఎంతమంది పిల్లలు కావాలి అని డిసైడ్ చేసుకునే అధికారం, హక్కు నీకే ఉన్నాయి. నీ పెళ్లి వయసు ఎప్పుడు అనేది నిర్ణయించుకోవాల్సిన హక్కు, అధికారం నీకే ఉన్నాయి. పెద్దవాళ్ళు దే హ్యావ్ టు సజెస్ట్ ఓన్లీ, దే షుడ్ నాట్ కోయస్ యూ, దే షుడ్ నాట్ ఫోర్స్ యూ టు గెట్ మ్యారీడ్. కానీ ఇంట్లో సిచ్యుయేషన్స్ ఇలా ఉంటున్నాయా? కొన్నిసార్లు ఉండవు. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ ది ఫియర్ ఆఫ్ ది పేరెంట్స్, బికాస్ ఆఫ్ ది ఫియర్ ఆఫ్ ది సొసైటీ అమాంగ్ ద పేరెంట్స్. ఇంకా మీ అమ్మాయికి పెళ్లి చేయలేదా? మీ అమ్మాయిని ఎన్నాళ్ళు ఇంట్లో పెట్టుకుంటావు? తొందరగా చేసేస్తే నీ బాధ్యత తీరిపోతుంది కదా, అవునా? మనం అలాంటి సొసైటీలో ఉన్నాము కాబట్టే ఇప్పటికీ ఇంకా అట్రాసిటీస్ అగైనెస్ట్ విమెన్ అనేవి దే ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. వీటి అన్నిటికీ మించి నీవు జాబ్ చేసుకుంటే, జాబ్ తెచ్చుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలి అని మీ పేరెంట్స్ చెప్తే కొంతమంది పేరెంట్స్ ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ ది ఫినాన్షియల్ ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, అవునా? కాబట్టి కొంతవరకు నువ్వు బంగారం వరకు అన్నా నువ్వు సంపాదించుకుంటే పెళ్లి ఖర్చులు ఏదో మేనేజ్ చేసేద్దాం, కట్నాలు ఏమీ ఉండవు ఉద్యోగం ఉంటే అన్న ఉద్దేశంతోనే మ్యారేజ్ మార్కెట్ని బేస్ చేసుకుని మాత్రమే మీ చదువులు ఉంటున్నాయి. చదువు అయిపోగానే త్వరగా ఏ ఉద్యోగం వస్తుందో ఆ ఉద్యోగంలోనే చేర్పించాలి అనేది, ఆ చదువే చదివించాలి అనేది పేరెంట్స్ యాటిట్యూడ్గా ఉంటుంది, అవునా? వీలైనంత త్వరగా జాబ్ వచ్చేయాలి మా అమ్మాయి చదువు అయిపోగానే, లేదా మా అబ్బాయి చదువు అయిపోగానే. ఇఫ్ దే జాయిన్ ఇన్ టు ద జాబ్ అట్లీస్ట్ దే కెన్ విత్స్టాండ్ ఆన్ దేర్ ఓన్ లెగ్స్, అవునా కదా? ఇది పేరెంట్స్ యాటిట్యూడ్. ఇది ఎందుకు మారింది అని అంటే ఒకప్పుడు చదువుకున్న అమ్మాయికి అంతకన్నా ఎక్కువ చదువుకున్న అబ్బాయిని తేవాలి, మ్యారేజ్ చేయడం కష్టము అనే ఒపీనియన్ అని ఉండేది. కానీ ఇప్పుడు అలాంటివి లేదు. అమ్మాయిని కొంచెం చదివించి మంచి ఉద్యోగంలో జాయిన్ చేస్తే సేమ్ క్యాడర్లో అతనే ఎవరో ఒకళ్ళు వస్తారు, లేదా ఆ అమ్మాయితో ఈక్వల్గా ఉండే క్యాడరే ఎవరినైనా మనం తీసుకొచ్చినా కూడా మ్యారేజ్ జరిగిపోతుంది.
సో ఆ అమ్మాయి సుఖంగా ఉంటుంది, తనకి ఇండిపెండెన్స్, ఎకనామిక్ ఇండిపెండెన్స్ అనేది ఉంటుంది కాబట్టి తన డెసిషన్స్కి తనకి వాల్యూ ఇస్తారు. అత్తగారింట్లో కూడా తనకు అంటూ ఒక వాల్యూ అనేది ఉంటుంది అన్న ఉద్దేశం ఇప్పుడున్న పేరెంట్స్ది. ఎందుకు అని అంటే మా జనరేషన్లో అంతా డౌరీ డెత్స్ ఇవన్నీ చూసి డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ చూసి ఎక్కువ మంది అమ్మాయిలు చాలామంది చనిపోయి చివరికి అమ్మాయిలే మాకు ఆడపిల్లలు పుట్టకూడదు అని కడుపులో ఉన్నది ఈ సెక్స్ డిటర్మినేషన్ టెస్టుల ద్వారా తెలుసుకొని అమ్మాయి అయితే అబార్షన్స్ చేయించుకున్నవి ఉన్నాయి. ఈ రకంగా మనకి సెక్స్ రేషియో అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఒకప్పుడు 1000కి 970 ఉన్నది 2001 పీరియడ్ వచ్చేసరికి 932కు పడిపోయింది. ఇలా అయితే చాలా కష్టము అని సెక్స్ డిటర్మినేషన్ యాక్ట్కి మళ్ళా ఆ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది చెప్పి అది చేశారు. కాబట్టి ఆ తర్వాత నుంచి కొంతవరకు ఫైటిసైడ్ అనేది తగ్గిపోయింది. కానీ పూర్తిగా అట్రాసిటీస్ అనేవి తగ్గిపోయాయో. ఈరోజు కూడా మీరు ఏదైనా పేపర్ చూశారు అని అంటే ఏ పేపర్ చూసినా ఏముంటుందమ్మా? అంటే ఉమెన్స్ పైన హరాస్మెంట్స్ దానికి ఈ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్కి దానికి దీనికి ఏమిటి సంబంధం అమ్మా అంటారు. వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ద సొసైటీ. సొసైటీ మీన్స్ ఆఫీస్ అయినా సొసైటీనే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయినా సొసైటీనే కాదా? ఎవ్రీథింగ్ కాంప్రైజెస్ విత్ ద సొసైటీ, విత్ ద పీపుల్, బోత్ మెన్ అండ్ విమెన్. అవునా? ఒక ఇంట్లో మగవాడు లేకుండా ఆ ఇల్లు ఉంటుందా? చాలా వరకు ఉండదు. తల్లి తండ్రి ఉంటారు, పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు మేబీ ఆడపిల్లలు కావచ్చు, బోత్ ద సెక్సెస్ కావచ్చు, లేదా ఓన్లీ మగపిల్లలే కూడా కావచ్చు. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పుకోవాలి అని అంటే ఇప్పుడు బోత్ మెన్ అండ్ విమెన్ ఆర్ వర్కింగ్. అవునా? వర్కింగ్ టుగెదర్ ఆల్సో. అట్లా కానీ బోత్ ద పేరెంట్స్ ఆర్ నాట్ వర్కింగ్ టుగెదర్. డిఫరెంట్ ఆఫీసెస్ ఉండొచ్చు బికాస్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్. ఇద్దరు టీచర్లుగానే ఉండొచ్చు, కానీ ఒకరికి ఒక ఊర్లో ఉంటుంది, ఇంకొకరికి ఇంకొక ఊర్లో ఉంటుంది. ఈ మధ్యలో నేను ఒక స్కూల్ని విజిట్ చేశాను. ఆ స్కూల్లో వైఫ్ ఆ స్కూల్లో పనిచేస్తుంది పెరుమాడపల్లిలో, హస్బెండ్ ఇంకొక చోట దూరంగా బుచ్చినాయుడు కండ్రిగలోనో ఎక్కడో పనిచేస్తున్నారు. స్పౌస్ కాస్ట్ పెట్టుకొని ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. లక్కీగా అక్కడ ఏముంది అని అంటే వాళ్ళిద్దరూ అక్కడ వేరే ఇంకొక హెడ్ మాస్టర్ కూడా ఉన్నారు. బట్ వాళ్ళిద్దరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఒకళ్ళు వచ్చినప్పుడు ఇంకొకళ్ళు అవసరమైతే లీవ్ పెట్టుకోవడము అట్లా మేనేజ్ చేసుకుంటున్నారు. కాబట్టి కార్డియల్గా రిలేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఏం రాలేదు. అన్ని చోట్ల అట్లా ఉంటుందా? ఒకవేళ హెడ్ మాస్టర్ బలవంతం చేస్తే ఏం చేయాలి? అవునా? ఇలాంటి సిచ్యుయేషన్స్ అనేవి ఉంటాయి. అంతేకాదు ఆడపిల్లలు బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసేటప్పుడు నేను 10 to 5 మాత్రమే ఉంటాను అని చెప్పడానికి వీలవుతుందా? ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఈవెన్ వీఆర్ హ్యావింగ్ నైట్ షిఫ్ట్స్. ఇదే అమెరికాలోనూ ఇంకెక్కడన్నా అయితే మనకు నైట్ షిఫ్ట్ ఉండకపోవచ్చు. బట్ ఇన్ ఇండియా we have to wake up at the time that they are working at America. Because సాఫ్ట్వేర్ అంతా ఎక్కువగా ఐటీ బేస్డ్ కంపెనీస్ అన్నీ కూడా అమెరికన్ టైమింగ్స్ని బేస్ చేసుకొని రన్ అవుతూ ఉంటాయి. అలాంటి చోట్ల నేను 10 to 5 వర్క్ చేస్తాను, టేబుల్ వర్క్ చేస్తాను అంటే వీలవుతుందా? లేదు, కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సే ఉన్నాయి, అక్కడ ఏం హెరాస్మెంట్ ఉంటుంది, 10 to 5 కదా అనొచ్చు. బట్ సమ్టైమ్స్ సోషల్ సైన్సెస్ రీసెర్చెస్ గురించి మీకు అందరికీ బాగా తెలుసు. ఇట్ ఇన్వాల్వ్స్ విత్ ది పీపుల్ ఇన్ ద సొసైటీ. అవునా కాదా? పర్టికులర్ కమ్యూనిటీ మీద మనం బేస్ చేసుకొని చేస్తే ఏ కమ్యూనిటీ మీద చేస్తే ఆ శాంపుల్ మనకు కావాల్సి వస్తుంది. So these are the behavioral sciences deals with the
human beings in an uncontrolled circumstances. లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సే ఉన్నాయి. రేపు మన కాలేజీకి ఇన్స్పెక్షన్కి వస్తున్నారు, NAAC కమిటీ వస్తున్నారు. యూ హ్యావ్ టు బీ హియర్ అంటిల్ 7 o'clock or 8 o'clock. యూ హ్యావ్ టు ఫినిష్ దిస్ వర్క్ అంటారు బాస్. అందరూ ఫీమేలే అయితే పర్వాలేదు, ప్రాబ్లం లేదు. కానీ అక్కడ అట్లా ఉండదు కదా, మేల్ ఫీమేల్ ఉండొచ్చు. ఒకవేళ మేల్ సుపీరియర్ అయ్యి ఉండి ఈమె ఫీమేల్ సబార్డినేట్ అయితే ఇఫ్ షీ హ్యాస్ టు బీ దేర్ అంటే, లేదు ఒక రీసెర్చ్ స్కాలర్ ఒక రీసెర్చ్ సూపర్వైజర్ దగ్గర వర్క్ చేస్తుంది. ఇఫ్ ద సూపర్వైజర్ ఈజ్ మేల్, ద స్టూడెంట్ ఈజ్ ఫీమేల్, అలాంటి సిచ్యుయేషన్స్లో నీ వర్క్ కోసం నువ్వు ఇంకా నేను ఇది నీ వర్క్ అంతా చూస్తున్నాను ఉండండి. నా అదృష్టం ఏంటంటే అమ్మా, నేను కూడా PhD చేశాను మేల్ సుపీరియర్ దగ్గర, ప్రొఫెసర్ దగ్గర. ఆయన ఇంటికి రమ్మనేవాడు. ఇంట్లో వాళ్ళ ఆవిడ ఉండేది, వాళ్ళ ఆవిడ అక్కడే ఉండేది. నేను వెళ్ళంగానే ఒక కాఫీ తీసుకొచ్చి నా మొహాన్ని కొట్టేసేది. ఈ ఆవిడ పాటికి ఆవిడ డైనింగ్ టేబుల్ దగ్గరనో బెడ్రూమ్లోనో నెమ్మదిగా టీవీ పెట్టుకునేది. మేమిద్దరం హాల్లో కూర్చొని వర్క్ చేసుకునేవాళ్ళు. అలాంటి సిచ్యుయేషన్ అందరూ క్రియేట్ చేస్తారని గ్యారంటీ ఉందమ్మా? ఇళ్ళ దగ్గర ఇబ్బందిగా ఉంటుంది, కాలేజ్లోనే కూర్చుందాము అని అంటే కాలేజ్లో ఎవరు ఉంటారు? అవునా? ఆ రూమ్లో అతను నువ్వు తప్ప ఇంకెవరు ఉండరు. అలాంటి సిచ్యుయేషన్స్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలి? అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్సెస్ అంటారు. అలాంటి ఏ సర్కమ్స్టెన్సెస్ వచ్చినా కూడా నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోగలగాలి. అవునా? ఎందుకు చూసుకోవాలి? నీ గురించి నువ్వు కేర్ అనేది తీసుకోవాలి ఎప్పుడూ కూడా. ఎందుకు తీసుకోవాలి? బికాస్ ఇట్ ఈజ్ యువర్ బాడీ, బికాస్ ఇట్ ఈజ్ యువర్ సోల్, బికాస్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది యువర్ విల్ పవర్. అవునా? అందుకోసం అనేసి మీరు ఎప్పుడూ కూడా అన్ని విషయాలు కొంతవరకు తెలుసుకొని ఉండాలి. అసలు సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఏమిటి, అది ఎలాంటి రూపాల్లో ఉంటుంది? చిన్నపిల్లలకైతే చెప్తాం గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనేది. కానీ ఇప్పుడు మీకు చెప్పాల్సిన అవసరం ఉందా? బికాజ్ యు ఆర్ ద గ్రోన్ అప్ చిల్డ్రన్. అవునా కాదా? గ్రోన్ అప్ ఉమెన్. సో మీకు అందరికీ వాట్ ఈస్ గుడ్ టచ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ టచ్ అనేది యు ఆర్ నోన్ అబౌట్ ఇట్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు లెర్న్ వాట్ ఈస్ సెక్షువల్ హెరాస్మెంట్. దానికన్నా ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు వర్క్ ప్లేస్ అంటే ఏంటి? వాట్ ఈజ్ వర్క్ ప్లేస్? కేవలం మీకు మాత్రమే వర్క్ ప్లేస్ అనేది ఉంటుందమ్మా? చెప్పండి, మీకు మాత్రమే వర్క్ ప్లేస్ ఉంటుందా? ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారు, ఆవిడ ఇంట్లో పని చేసుకోలేదు, అందుకని సర్వెంట్ మెయిడ్ని పెట్టుకుంటుంది. ఆ అమ్మాయికి అది వర్క్ ప్లేస్ కదా. సో వేర్ ఎవర్ ద విమెన్ ఆర్ వర్కింగ్ ఫర్ మనీ, ఫినాన్షియల్ బెనిఫిట్స్ కోసం ఎక్కడైతే వర్క్ చేస్తుంటామో దట్ విల్ బి ద వర్క్ ప్లేస్. వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టరీ, వెదర్ ఇట్ ఈస్ ఎన్ ఆఫీస్, వెదర్ ఇట్ ఈస్ ఎన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ స్కూల్. ఇంకా మనం బిల్డింగులు కట్టే లేబర్ వర్క్ ఉంటుంది చూడు, అది కూడా వర్క్ ప్లేస్ కిందే వస్తుంది. ఎలా ఎక్కడైనా కూడా మనము అమౌంట్ కోసం అంటే మన సస్టెనెన్స్ కోసం, ఫ్యామిలీ సస్టెనెన్స్ కోసము మనము పని చేస్తుంటాము. దట్ విల్ బి కాల్డ్ యాజ్ వర్క్ ప్లేస్. ఇప్పుడు చెప్పండి, మీరేం చేస్తున్నారు ఇప్పుడు? అంటే మీరు వాట్ ద వర్క్ యు ఆర్ డూయింగ్ రైట్ నౌ? Studying.
స్టడీస్. అవునా? స్టడీస్ ఈజ్ యువర్ వర్క్ రైట్ నౌ. సో దిస్ ఈజ్ యువర్ వర్క్ ప్లేస్. అవునా కదా? అలా ప్రతి ఒక్కటి కూడా ఆ వర్క్ ప్లేస్ కిందకే వస్తుంది. ఇది ఇక్కడ ఇచ్చున్నారు చూడండి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్స్, ఎడ్యుకేషనల్, స్పోర్ట్స్, ప్రొఫెషనల్, హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఫెసిలిటీస్, ప్లేసెస్ విజిటెడ్ బై ది ఎంప్లాయీ. ఇప్పుడు చెప్పాను రీసెర్చర్స్ ఉన్నారు. రీసెర్చర్స్ దే హ్యావ్ టు మూవ్ అరౌండ్. సోషల్, ఎస్పెషల్లీ సోషల్ రీసెర్చర్స్, సోషల్ సైన్స్ రీసెర్చర్స్ దే హ్యావ్ టు మూవ్ ఎక్స్టెన్సివ్లీ. అవునా కాదా? డేటా కలెక్షన్ కోసం. అలాంటప్పుడు వాళ్ళు రకరకాల ప్లేసులకు వెళ్తారు. వెళ్ళాల్సిన చోట కొన్ని ఆఫీసుల్ని కలుస్తారు, ఆఫీసర్స్ని కూడా కలవచ్చు, ఆఫీసుల్ని కలవాల్సి వస్తుంది. అలా ప్రతి చోట కూడా మేల్ ఉంటారు, ఫీమేల్ ఉంటారు. ఫీమేల్ ఉంటే ప్రాబ్లం లేదు, కానీ మేల్ ఉన్న చోట ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందరూ అలా ఉంటారని కాదు, అలా అని అందరూ అలా ఉండరని కాదు. మన సోషల్ సైన్స్ రీసెర్చ్లో ఎప్పుడు 99% ఆఫ్ ది పాసిబిలిటీస్ అని చెప్తాం, కానీ ప్యూర్ 100% పాసిబిలిటీస్ అనేది ఎక్కడ ఎవరు చెప్పం. ఎందుకనమ్మా? ఎందుకంటే ఆ 1% అనేది ఎక్కడో ఒక చోట, బికాస్ అవర్స్ ఈజ్ ద అన్కంట్రోల్డ్ సర్కమ్స్టెన్సెస్. సో డీవియేషన్ అనేది ఉంటుంది. ఆ 1%, 0.01% అనేది డీవియేషన్ అనేది ఉంటుంది సోషల్ సైన్స్ రీసెర్చెస్లో. కొన్ని కొరిలేషన్స్ వాటిల్లో కూడా మీరు చదువుతూ ఉండింటారు, +or-1. అవునా కదా? కొరిలేషన్లో ఉండే ఇది. అవునా కదా? రిజల్ట్ ఉండాల్సిన +or- అంటారు. అదే 2 పాయింట్ సంథింగ్ వచ్చిందంటే నువ్వు తప్పు చేసావు, ఎక్కడో నీ ప్రాబ్లమ్ని అని అంటారు. సో 99% అంటే అక్కడ ఎక్కడో ఒక చోట చిన్న లూప్ హోల్ అనేది కూడా ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకనే ఏ ప్లేస్ అయినా కూడా వర్క్ ప్లేస్ కిందకే వస్తుంది. ఈవెన్ నువ్వు డేటా కలెక్షన్ కోసం ఎక్కడికన్నా వెళ్ళినా కూడా అది వర్క్ ప్లేస్ కిందకే వస్తుంది. ఇకపోతే హెరాస్మెంట్. వాట్ ఈజ్ హెరాస్మెంట్? అది కొంతమంది డైరెక్ట్గా చెప్తారు, కొంతమంది ఇండైరెక్ట్గా చెప్తారు. యూ కాంట్ ఈవెన్ ప్రూవ్ ఇట్. నేను ఎప్పుడు అన్నాను, ఆ అమ్మాయి ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకుంది, నాకు అలాంటి ఉద్దేశాలు లేదు. షీ ఈజ్ లైక్ మై డాటర్. అవునా కదా? షీ ఈజ్ లైక్ మై సిస్టర్. అసలు నేనేమిటి, నా ఫ్యామిలీ ఏమిటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఐఎమ్ నాట్ సచ్ టైప్ ఆఫ్ పర్సన్. I can see her as if she is my sister or daughter. She has mistaken. Probably ఆ అమ్మాయిలో ఏదో తప్పు ఉంది, ఆ అమ్మాయి ఆలోచనల్లో ఏదో తప్పు ఉంది. అందుకనే she might have thought about me like that. అవునా కదా? ఇలాంటివి వస్తాయి. కానీ అవి మన పరిస్థితుల్ని బట్టి, పరిసరాలను బట్టి కొంతవరకు మారుతాయి అన్నమాట. అవి ఆ సెక్షువల్ అసాల్ట్ అనేది, సెక్షువల్ హరాస్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే ఈజ్ అన్ అఫెన్స్. యాక్చువల్గా ఆడపిల్లల మీద సెక్షువల్ హరాస్మెంట్ అనేది జరగటం అనేది గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఎందుకు బ్యాన్ చేసింది? మన సొసైటీకి ఒక పద్ధతి ఉంది. ప్రతి సొసైటీకి రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవునా కాదా? ఆ సొసైటీని బట్టి, కంట్రీని బట్టి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతూ ఉంటాయి. మీకు ఈ మధ్యలో అంటే లాంగ్ బ్యాక్ అన్నమాట, స్వీడన్లో ఒక పేరెంట్ ఉన్నారు. మనకి ఇక్కడ పేరెంట్స్ పిల్లల్ని కొట్టడం అనేది ఇట్స్ ఎ కామన్ థింగ్. అవునా కాదా? కానీ స్వీడన్లో పిల్లల్ని కొట్టడము అనేది ఇట్స్ అన్ అఫెన్స్. ఒక తల్లి వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కొడుకునేమో కొట్టిందంట. వాడు పొరపాటుగా మా అమ్మ చెయ్యి తగిలింది, దెబ్బ తగిలింది అని చెప్తే కూడా అప్పటికే వాళ్ళు టీసీ తీసేసుకోవడము అన్నీ అయిపోయింది. వాళ్ళు ఇండియాకు కూడా వచ్చేసారు. ఆ టీచర్ కంప్లైంట్ చేసేటప్పటికి వీళ్ళు వచ్చేసారు. వీళ్ళు ఇండియాకు వచ్చేసరికి వాళ్ళతో ఏదో పని ఉంది, వాళ్ళ ఆఫీస్లో ఏదో పని ఉంది, ఇంకా కొన్ని
ఇవి రెడీ చేయలేదు అని చెప్పి వాళ్ళని మళ్ళా అక్కడ కంట్రీకి పిలిపించుకొని పేరెంట్స్ ఇద్దరిని జైల్లో వేశారు. అందుకే ఏ కంట్రీకి వెళ్ళినా కూడా రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలమ్మా. మన ఇండియాలో పిల్లల్ని కొట్టడము అనేది చాలా కామన్ థింగ్, కానీ ఫారిన్ కంట్రీస్లో పిల్లల్ని కొట్టడము అనేది కొన్ని చోట్ల ఇట్స్ అన్ అఫెన్స్. సో వీ మస్ట్ బి కేర్ఫుల్. అలాగే ఈ సెక్షువల్ హరాస్మెంట్ అనేది కూడా ఇట్స్ అన్ అఫెన్స్ బికాస్ ఇట్ డిగ్రేడ్స్ ది డిగ్నిటీ ఆఫ్ ఎ ఉమెన్, సెల్ఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ ద విమెన్, సెల్ఫ్ ఎస్టీమ్ ఆఫ్ ది విమెన్. అవునా కాదా? ఒక అమ్మాయి తన అస్తిత్వాన్ని పోగొట్టుకుంటుంది. ఎందుకంటే ఈ సెక్షువల్ హరాస్మెంట్ మూలాన ఆ అమ్మాయి ఏదైనా బాధపడింది అనుకోండి, ఇట్ నాట్ ఓన్లీ అఫెక్ట్స్ హర్ లైఫ్, ద ఎంటైర్ ఫ్యామిలీస్ లైఫ్ కదా. ఇట్ డెఫినెట్లీ అఫెక్ట్స్ ది ఎంటైర్ ఫ్యామిలీస్ లైఫ్. ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది సఫరర్స్ అవుతాడు. అందుకనే ఈ సెక్షువల్ హరాస్మెంట్ అనేది ఇట్స్ అన్ అఫెన్స్. అసలు హెరాస్మెంట్కి బులియింగ్కి తేడా ఏంటమ్మా? బులియింగ్ అంటే బెదిరించడం, హెరాస్మెంట్ అంటే మేబీ డైరెక్ట్ అటాక్, బులియింగ్ అంటే బెదిరించి లొంగ తీసుకోవడం. నీవు నా మాట వింటే నీకు ఇంక్రిమెంట్లు ఇప్పిస్తాను, నీకు ప్రమోషన్లు ఇప్పిస్తాను, లేదా నీకు పర్మనెంట్ జాబ్ ఇప్పిస్తాను నాకు లొంగిపోతే అని ఒక రకంగా ఒప్పించి లోపరుచుకోవడం హరాస్మెంట్ కిందకు వస్తుంది, బులియింగ్. నువ్వు ఏ పని చేసినా కూడా ఇందులో తప్పులు ఉన్నాయి. ఏదో సినిమా, మీకు సినిమాలు చెప్తే బాగా గుర్తుంటుంది కదా, ఏదో సినిమా అమ్మా, అదేది కింగా, అదే నేను ఎక్కడికో రమ్మంటాను, మీరు అక్కడికి రారు, నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాను, మీరు అక్కడికి రారు కదా. ఇట్స్ నథింగ్ బట్ హరాస్మెంట్. మనం ఇప్పుడు చెప్పుకోవడానికి నవ్వుగానే ఉంటుంది, ఒక సినిమా స్టోరీ లాగానే కనపడుతుంది. బట్ ఇట్స్ ద థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ సో మెనీ విమెన్ వర్కింగ్ అట్ ఆఫీసెస్. సినిమాల్లో ఊరికే చూపెట్టరమ్మా. దే విల్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ అవర్ డే-to-day lives, from the society. Some of the incidents will be taken from the society. What is happening in the society? ఇంకొక చిన్న విషయం చెప్పొచ్చమ్మా. సమంత నాగ చైతన్య డైవోర్స్ తీసుకున్నాడు. మీకు అందరికీ సెలబ్రిటీల గురించి చెప్తే బాగా తెలుస్తుందని చెప్తున్నా. తీసుకోగానే ఎన్ని కామెంట్లు ఎవరికి వచ్చాయమ్మా? థ్రెట్స్ అన్ని సమంతకే కదా వచ్చింది. కన్సోల్ చేసే వర్డ్స్ నాగ చైతన్యకి వెళ్ళే. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది అనుకోండి, అది వేరే ఇష్యూ. కానీ ఆ రోజు థ్రెట్స్ అన్ని ఆ అమ్మాయికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఎంత స్ట్రగుల్ పడి ఉంటుంది. ఈజ్ ఇట్ నాట్ హరాస్మెంట్? ఇట్స్ ఎ మాస్ సెక్షువల్ హరాస్మెంట్. ఈరోజు ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఒకటి నేను చదివాను. ఆ రోజు నన్ను యూజ్డ్ అని, సెకండ్ హ్యాండ్ అని ఎన్నో రకాలుగా కామెంట్ చేశారు. నేను ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యానో, ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దట్ ఆ అమ్మాయికి రోగం ఏదో వచ్చింది, అదేదో అవునా. దాని నుంచి ఆ అమ్మాయి ధైర్యంగా నిలబడింది కాబట్టి, తను బలమైనది కాబట్టి నిలబడింది. అదర్వైజ్ వాట్ విల్ హ్యాపెన్? ఎంతో మంది సినీ యాక్టర్స్ సూసైడ్ చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మా ఏజ్లో ఎక్కువగా ఉన్నారు, ఎవరు బయటపడిన వాళ్ళు చాలా తక్కువ మంది ఇలాంటి స్క్రోల్స్ నుంచి. ఆ అమ్మాయి ఎదురించి నిలబడింది కాబట్టి ఈరోజు సూపర్ ఉమెన్ అనేది ఒక ట్రోఫీ అందుకునింది అందరి ముందు కనిపిస్తూ. ఈరోజు ఆ అమ్మాయికి తప్పు లేదు అని ప్రూవ్ చేశాడు కాబట్టి నాగ చైతన్య, షీ సర్వైవ్డ్. నౌ షీ అగైన్ గాట్ హర్ స్టేటస్ బ్యాక్. అలా లేకపోయి ఉంటే పరిస్థితి ఏంటమ్మా?
నేను ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, తప్పు ఎక్కడుంది అని వెతకటానికి వీఆర్ నాట్ అట్ ఆల్ ఎ జడ్జ్. ఒక్కడిదే తప్పు అని చెప్పటానికి వీఆర్ నాట్ జడ్జెస్. వీ హ్యావ్ నాట్ ఫేస్డ్ సచ్ టైప్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్. వాట్ హ్యాపెండ్, వై ఇట్ హ్యాపెండ్ అనేది వాళ్లకు మాత్రమే తెలిసిన ఇష్యూస్. సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ దేర్ ప్రైవసీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, not a celebrity. That's why I am telling their examples for you. ఏ ఫీల్డ్లో అయినా సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఉండనే ఉంటుంది. కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది. అంత మాత్రాన ఆ ఫీల్డ్ కంప్లీట్గా తప్పుడు ఫీల్డ్ అని కాదు, మిగిలిన ఫీల్డ్స్ చాలా మంచి ఫీల్డ్స్ అని కాదు. ప్రతి చోట బోత్ ప్లస్ అండ్ మైనస్ విల్ బి దేర్. We need to understand what is positive and what is negative, what is plus and what is minus, and we need to move forward by molding ourselves, escaping from them, escaping from negativity. కాదా? అందుకోసమనే మీకు ఇప్పుడు ఇది చెప్తున్నాను. అన్వెల్కమ్ సెక్షువల్లీ డిటర్మిన్డ్ బిహేవియర్ అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఫిజికల్ కాంటాక్ట్ అండ్ అడ్వాన్సెస్. ఇంకొకటి షోయింగ్ పోర్నోగ్రఫీ. నీ పాటికి నువ్వేదో పని చేసుకుంటూ ఉంటావు. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ ఆఫీస్ ఫైల్ చాలా మాడిఫై చేయాలి చూడండి, అది ఇది అని అంటారు. చూస్తే అక్కడ పోర్నోగ్రఫీ లేదా పోర్న్ మూవీసో లేదంటే పోర్న్ పిక్చర్స్ చూపెడుతూ ఉంటారు. సెక్షువల్ డిమాండ్స్ వెదర్ బై వర్డ్స్ ఆర్ యాక్షన్స్. కొన్ని చేష్టలన్నా చేయొచ్చు, మాటలన్నా డైరెక్ట్గానే మాట్లాడవచ్చు. సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్స్ అట్లాంటివి ఏదైనా కూడా చేయొచ్చు. ఇందాకే చెప్పాను కదా, ఎక్కువ భాగం సెక్షువల్ యాక్షన్సే చేస్తారు. ఎందుకు అని అంటే, అయ్యో షీ హ్యాస్ మిస్అండర్స్టూడ్ మీ, ఐఎమ్ నాట్ సచ్ టైప్ ఆఫ్ పర్సన్ అని చెప్పుకోవడానికి. కానీ ఒక ఆడపిల్లగా అవి ఎలాంటి యాక్షన్స్ అనేది మీకు బాగా తెలుస్తుంది. ఇకపోతే ఈ సెక్షువల్ హెరాస్మెంట్ అనేవి ఎలా ఉంటాయంటే, జెండర్ హెరాస్మెంట్. నువ్వు ఆడదానివి, నువ్వేం చేస్తావు? ఆ మధ్యలో ఒక సినిమా లేడీస్ స్పెషల్ అనే సినిమా ఒకటి వచ్చిందమ్మా. ఆ లేడీస్ స్పెషల్ సినిమాలో మేనేజర్ ఉంటారు. ఆ మేనేజర్ దగ్గర ఒక 4 సేల్స్ గర్ల్స్ ఉంటారు, ఒక సేల్స్ బాయ్ ఉంటారు. అతను ఎప్పుడు సేల్స్ బాయ్కి హ్యాపీగా కూర్చొని చేసే పని అప్పచెప్పి ఈ అమ్మాయిలకు అందరికీ ఏదో ఒక పని చెప్తూ ఉంటాడు. వాళ్ళని చాలా హెరాస్ చేస్తున్నారు. మీరు ఆడవాళ్ళు, మీకేం వచ్చు, మీకేం తెలుసు, నోరు మూసుకొని పడుండి. వాడు మొగముండవాడు, ఎన్నో పనులు ఉంటాయి వాడికి. లేటుగా వచ్చినా వాడిని ఏం అనకూడదు. మీకేం పనులు ఉంటాయి? టింగురంగా మనం రెడీ అయిపోయి వచ్చేదే కదా. ఏమ్మా ఆడపిల్లలు అయితే టింగురంగా మనం రెడీ అయిపోయి వచ్చేస్తారా? ఎందుకని? దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దేర్ హౌస్ హోల్డ్ కోర్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. They have to perform their household responsibilities. వంట చేయాలి, పిల్లల్ని రెడీ చేయాలి, వాళ్ళ క్యారియర్లు కట్టాలి, హస్బెండ్ గారిని రెడీ చేసి క్యారియర్ కట్టాలి, తను క్యారియర్ కట్టుకొని రావాలి. అవునా? హస్బెండ్ ఒక అదృష్టం ఏమిటి అంటే అమ్మా, కొంతవరకు ఈ సిచ్యుయేషన్లో కొద్దిగా మార్పు అనేది ఈ జనరేషన్స్లో చూస్తున్నాం. నా తర్వాత జనరేషన్ నుంచి కొంతవరకు వైఫ్కి హెల్ప్ చేస్తున్నారు, వంట చేయడంలో కానీ అన్నిట్లోనూ ఇప్పుడు కొంతవరకు హెల్ప్ చేస్తున్నారు. కానీ ఇంతకుముందు సిచ్యుయేషన్ అది ఉండేది కాదు. మళ్ళీ ఫైనల్గా ఆడవాళ్ళు ది బెస్ట్ అనిపించారు అనుకోండి ఆ సినిమాలో. కానీ అందరికీ ఆ బెస్ట్ అనిపించుకునే సిచ్యుయేషన్స్ వస్తాయా? ఆర్ వి ష్యూర్ అబౌట్ ఇట్? సో వాట్ ఎవర్ మే బీ ద సిచ్యుయేషన్, వాట్ ఎవర్ మే బీ ద సర్కమ్స్టెన్స్, we need to withstand on our own legs. We need to prove ourselves. ఎలాగూ అంటారేమోనమ్మా, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. నిజం తల్లి. నేను ఎప్పుడు జెండర్ క్లాస్లో ఒక స్టోరీ ఖచ్చితంగా చెప్తూ ఉంటాను. ఒక ఫార్మర్ ఉన్నారు, ఇది రియల్ లైఫ్లో ప్రకాశం జిల్లాలో జరిగిన స్టోరీ. ఒక ఫార్మర్ ఉన్నారు. ఆ ఫార్మరు అప్పులైపోయి ఆత్మహత్య చేసుకొని పురుగుల మందు తాగి చనిపోయాడు. అతను చనిపోయే నాటికి
అప్పులు తప్ప ఏమీ మిగలలేదు. అప్పులు వాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చి ఉండే ఆస్తి మేము తీసుకుపోతాము అనేసి అన్నారు. ఆమె వాళ్ళని బతిమిలాడి కొంత టైం అనేది అడిగి తీసుకొని ఒక 2 బర్రెలు తప్ప ఆమె దగ్గర అప్పటికేమీ లేవు. ఒక చిన్న గుడిసె, బర్రెలు ఉన్నాయి. ఆ బర్రెల పాలే తీసి అమ్ముతూ 2 పిల్లలు 3 పిల్లలు, 1 కూతురు 2 కొడుకులు, ఆ బర్రెల పాలు అమ్ముతూ ఒక 10 ఏళ్లలో వాళ్ళని చదివించుకుంటూ ఆమె నడుచుకొని పోయి పోసే ఆమె సైకిల్ కొనుక్కొని ఆ సైకిల్ నుంచి మళ్ళా అప్పట్లో విక్కీ అనేది ఒకటి ఏదో ఉండేది, టీవీఎస్ స్కూటీ చిన్నది, అది కొనుక్కొని ఆ రకంగా పోయి పాలు అమ్ముతూనే డెవలప్ చేసుకొని పిల్లల్ని బాగా చదివించి ఈరోజు అందరూ మంచి మంచి జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో సెటిల్ అయిపోయినారు. ఒక అబ్బాయి అమెరికా కూడా వెళ్ళిపోయాడు. ఇంకొక అబ్బాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబు, కూతురు సెంట్రల్ గవర్నమెంట్ జాబు, పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇప్పుడు కూడా ఇంకా నువ్వెందుకు కష్టపడతావు, ఆపేసేయి పనులు అని అంటే, నాకు ఇది తప్ప వేరే ఎక్కడా ఉండటం నాకు ఇష్టం లేదు, నేను ఇట్లాగే ఉంటాను అని చెప్పి ఆమె నాకు తెలిసినప్పటికీ కంటిన్యూ చేస్తూ ఉంది. ఈనాడు వసుంధరలో ఆమె స్టోరీ వచ్చింది. అప్పులు తీర్చేయటం కాకుండా పిల్లల్ని చదివించి ప్రయోజకులను చేసి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా చేయగలిగింది అని అంటే, కెన్ యూ ఇమాజిన్ ద విమెన్ పవర్? భార్య చనిపోతే భర్త ఏ యజ్ఞయాగాదులు చేయటానికి పనికిరాడు, కానీ భర్త ఉన్నా లేకపోయినా భార్య మాత్రం ఏ పనైనా చేయటానికి అనుకురాడు. అంటే యూ కెన్ ఇమాజిన్ హర్ మెంటల్ ఎబిలిటీ. అంతేకాదు అవసరమైతే తబలా కూడా వాయించగలదు మగవాళ్ళ బుర్రాల మీద. నిజమమ్మా, ఆడది అబల కాదు సబల అని నిరూపించుకోవాలి అని అంటే ఇలాంటి సిచ్యుయేషన్స్ ఏమి ఉన్నా కూడా యూ షుడ్ యూటిలైజ్, మేక్ యూజ్ ఆఫ్ దెమ్. సెలెక్టివ్ బిహేవియర్, అన్వాంటెడ్, ఇన్అప్రోప్రియేట్ అండ్ అఫెన్సివ్ సెక్షువల్ అడ్వాన్సెస్. నీతో మాట్లాడుతూనే ఉంటాడు, చెయ్యి ఎక్కడెక్కడో వెళ్ళిపోతూ ఉంటుంది. అది కాదమ్మా ఇది ఇట్లా ఇట్లా అనేసి నీ వీపు తగ్గుతూ చెప్పాల్సిన అవసరం ఉందా? నువ్వు ల్యాప్టాప్లో చూసేటప్పుడు లేదా కంప్యూటర్లో చూసేటప్పుడు, లేదా నువ్వు కంప్యూటర్ ముందు వర్క్ చేసేటప్పుడు నీ భుజం మీద నుంచి వంగి చూడాల్సిన అవసరం ఉందా? కంప్యూటర్లోకి దూరం నుంచి కూడా నిలబడి చూడొచ్చు కదా. సెక్షువల్ బ్రైబరీ, కొయర్షన్, ఇంపోజిషన్, ఇవన్నీ కూడా ఈ సెక్షువల్ హెరాస్మెంట్లో భాగాలన్నమాట. సెక్షువల్ బ్రైబరీ అని అంటే నువ్వు నాకు లొంగిపోతే నీకు పర్మనెంట్ జాబ్ ఇప్పిస్తాను, లేదా ప్రమోషన్ ఇప్పిస్తా, రేపు నీ ఇంక్రిమెంట్కి నీ ఫైల్ని సైన్ చేస్తా, లేదు అని అంటే నీ పర్సనల్ ఫైల్లో రిమార్క్ రాస్తాను. రిమార్క్ రాస్తే అది లైఫ్ లాంగ్ అఫెక్ట్ అవుతుంది, ఇంక్రిమెంట్లు పోతాయి. పర్సనల్ ఫైల్ అనేది ప్రతి ఎంప్లాయీకి ఒక పర్సనల్ ఫైల్ అనేది ఉంటుంది ప్రతి ఆఫీస్లోనూ. ఆ పర్సనల్ ఫైల్లో కనుక ఎవరైనా రిమార్క్ పడిందంటే సుపీరియర్ది, ఇమీడియట్గా వాళ్ళు ఇంక్రిమెంట్స్ ఏమైనా కట్ అవుతాయి, అది లైఫ్ లాంగ్ అఫెక్ట్ అవుతూనే ఉంటుంది, అది శాలరీ మీద ఎఫెక్ట్ చూపెడుతూనే ఉంటుంది. సో నో బడీ విల్ ఎంకరేజ్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్. సో భయపడతారు. అలా ఏదో ఒక రకంగా భయపెట్టి బాధ పెట్టి వాళ్ళ దారిలోకి తెచ్చుకోవడము. ఈ ఫార్మ్స్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అనేవి ఎలా ఉంటాయంటే ఫిజికల్, వర్బల్ అండ్ విజువల్. అవి నాన్ వర్బల్. ఫిజికల్ అంటే ఏంటంటే అమ్మా, నువ్వు పని చేసేటప్పుడు నీ మీద నుంచి వంగడము, నీతో పాటుగా నీ భుజాల మీద చెయ్యేసి అది ఇది అని చెప్పడము, చేయించడము, లేదా బలవంతాన నీ చేయి బట్టి రాయించడము. నువ్వేమైనా చిన్నపిల్లవా? వాళ్ళు రాయిస్తే తప్పితే రాయలేవా? ఇలాంటి చేష్టలన్నీ ఫిజికల్ అని అంటారు. లేదు నువ్వెక్కడన్నా బయటకు పోయేటప్పుడు నీ దారిలో అడ్డంగా నిలబడి నిన్ను అడ్డగించటము, ఇవన్నీ కూడా అన్వెల్కమ్ యాక్ట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఫిజికల్ థ్రెట్స్ అనే అంటాము. ఇకపోతే టచింగ్, అన్వాంటెడ్ మెసేజెస్, ప్యాటింగ్, క్రషింగ్ అవన్నీ కూడా ఇప్పుడు చెప్పేశాను. ఈ సెక్షువల్ కామెంట్స్ అనేవి కూడా అది కొన్ని జోకులు దరిద్రంగా వేస్తూ ఉంటారు.
లేదా జోకులు వినిపిస్తూ ఉంటారు. మనం వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టుకుని వింటున్నట్లుగా యాక్షన్ చేస్తూ మనకు వినిపిస్తారు. ఇలాంటివన్నీ కూడా ఫిజికల్ థ్రెట్స్ కిందే వస్తాయి. ఇకపోతే విజువల్ కిందకు పోయాము అని అంటే విజువల్లో ఏం చెప్తారు అని అంటే, నీ ఫోన్ ఉంటుంది, నీ చేతిలో ఫోన్ ఉన్నప్పుడు నువ్వు ఏదో ఒక పని చేసేటప్పుడైనా నీకు ఏదైనా మెసేజ్ వస్తే ఏం చేస్తావు? నేను ఇప్పుడు మీకు అందరితో మాట్లాడుతున్నాను, సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి అని చెప్తున్నాను. ఫోన్లో టింగ్ అని మోగుతుంది, వెంటనే మీరు ఏం చేస్తారు? ఫోన్ తీసుకొని ఏదో వచ్చేసిందని చూస్తారు, అవునా? అలా ఎంత ఆఫీస్లో ఉన్నా, ఎంత పనిలో ఉన్నా, ఏం చేస్తున్నా కూడా ముందరికి రండి అమ్మా. ఏం చేస్తున్నా కూడా ఫోన్ వచ్చింది అన్నా, లేదు అట్లాంటిది ఏదైనా కొంచెం డీవియేషన్ ఏదైనా వచ్చింది అని అంటే ఏం చేస్తారు? పక్కన చూస్తూ ఉంటారు. అది చూసినప్పుడు దానిలో ఫోన్ పిక్చర్స్ ఏమన్నా వేస్తారు, అవునా? ఆ ఫోన్ పిక్చర్స్ ఏమన్నా వేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? జుగుప్సగా అనిపిస్తుంది, అవునా కాదా? ఎంత అసహ్యంగా ఫీల్ అవ్వాలో అంత అసహ్యంగానే మీరు ఫీల్ అవుతారు. కానీ వాళ్ళకి అది సిచ్యుయేషన్తో వాళ్ళకేం అవసరం లేదు. అలాగే మేకింగ్ సజెస్టివ్ గెస్చర్స్, కొన్ని గెస్చర్స్ అనేవి ఉంటాయి. ఆ గెస్చర్స్ అనేవి ఏదైనా వేసి చూపెట్టే ఛాన్స్ అనేది మనకు ఉంటుంది. అట్లాంటప్పుడు అవన్నీ కూడా విజువల్ దీని కిందకు వస్తుంది. అంతేకాకుండా ఇన్సల్టింగ్ సౌండ్స్ కూడా చేస్తారు. ఆ కొన్ని సౌండ్స్ చేసినప్పుడు మనకి చాలా ఇబ్బందిగా, చిరాగ్గా ఉంటుంది. అలాంటి విజువల్స్ అన్నీ కూడా ఉంటాయి. అలాగే హూ ఆర్ ద విక్టిమ్స్? మెయిన్లీ విమెన్ ఆర్ ద విక్టిమ్స్, విమెన్ అండ్ గర్ల్స్. ఆ మధ్యలో మా అమ్మాయి ఒక సినిమా చూపించింది టీవీలో వచ్చినప్పుడు. మా అమ్మాయి ఒక టీవీలో రాక్షసుడు అనే సినిమా చూపించింది, గుర్తుందా అమ్మా? అందరూ చూసే ఉంటారు కదా. ఎందుకు చెప్తున్నాను అంటే అమ్మ, స్కూల్స్లో కూడా అలాంటి సిచ్యుయేషన్ అనేది ఉంటుంది. ప్రతి ఆడపిల్ల ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ఇబ్బందులు పడుతూనే ఉంటుంది. ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో టీచర్లు అంటే కొంతవరకు జాగ్రత్తగానే బాగానే ఉండేవాళ్ళు. మా అయ్యవాళ్ళు కూడా మమ్మల్ని వంగదీసి కొట్టేవాడు. అంత మాత్రాన బ్యాక్ టచ్ అనేది నేను ఎప్పుడు గమనించలేదు మా అయ్యవాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళంతా ఎంతో అఫెక్షన్గా వాళ్ళ పిల్లలతో సమానంగా చూసేవాళ్ళు. లెక్కలు సరిగా చేయలేదు అంటే కొట్టేవాళ్ళు, ఒప్పుకుంటున్నాను. కానీ తగలరాని చోట తగిలించేవాళ్ళు మాత్రం కాదు, పొరపాటును కూడా. మగపిల్లలతో ఎలా ఉండేవాళ్ళు, ఆడపిల్లలతోనూ అలాగే ఉండేవాళ్ళు. ఏ రకమైన డిస్క్రిమినేషన్ అనేది చూపెట్టేవాళ్ళు కాదు. చదువు వరకు మాత్రమే చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అట్లాంటప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఏమైనా వస్తుందా? కానీ కొంతమంది టీచర్లు ఎలా చూస్తారు? ఒక ఆడపిల్ల స్కూల్కి వెళ్ళింది, చిన్న పిల్ల అయినా కూడా స్కూల్కి వెళ్ళింది, తగలరాని చోట తగిలిస్తూ ఉంటారు చేతులు, అవునా? కొన్ని డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడతారు, వాళ్ళకి అర్థం కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఆయన ఏదో తప్పు చెప్పాడు, ఇదేదో తప్పుడు మాట మాట్లాడాడు, అది ఏమిటి అనేది వాళ్ళకి తెలియదు. ఇలాంటి సిచ్యుయేషన్ చాలామంది ఆడపిల్లలు ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యలో మనకు తెలిసిన మేడం ఒక ఆవిడ ఏదో కాలేజ్కి ప్రోగ్రామ్కి వెళ్ళారు. అక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు వాళ్ళంతా వాళ్ళ ప్రిన్సిపాల్ వాళ్ళతో ఎంత అసభ్యంగా బిహేవ్ చేస్తాడో, అవసరం లేకపోయినా వాళ్ళని ఏ రకంగా ఎక్కడంటే అక్కడ టచ్ చేసి వాళ్ళని హెరాస్ చేస్తాడు అనేది చెప్పారు. ఇంట్లో పేరెంట్స్ చెప్పొచ్చు కదా అంటే భయపడుతున్నారు. ఇది నేటి చిత్రాలు. సినిమాల్లో ఇందాకే చెప్పారు, సినిమాల్లో ఊరికే చూపెట్టారమ్మా అనేసి, అవునా? ఇక్కడ పర్సనల్గా ఒక కాలేజీలో జరుగుతున్న ఇష్యూనే రాక్షసుడి సినిమాలో మనకు చూపెట్టింది అమ్మాయిని. కానీ అన్ని చోట్ల అట్లా హీరో
ఎన్జిఓలో లేదంటే వాళ్ళ బంధువులో వెళ్ళి వాళ్ళని కాపాడరు. ఇక్కడ దే హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. అమ్మాయిలు రియల్ లైఫ్లో అలా చెయ్యాలి అని అంటే ముందు వాళ్ళకి వాట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డూ అనేది కంపల్సరీగా తెలిసి ఉండాల్సిన అవసరం అనేది ఉంది. దట్ ఈస్ అవర్ మోటో ఫర్ టేకింగ్ అప్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. మీరు కూడా కాబోయే టీచర్లు, రేపు మీ స్టూడెంట్స్ యూ హ్యావ్ టు create awareness among them. You have to mold them as good citizens. Kada? This is your responsibility. Workplace harassment can be committed by an employer, worker, co-worker, group of co-workers, client or customer or member of the public. రోడ్డు మీద వెళ్తుంటే ఈవిటీజ్ కావచ్చు లేదా ఇంకేదైనా టీజింగ్ కావచ్చు. అలాగే నీ ఎంప్లాయర్, నీ సుపీరియర్ కావచ్చు, నీ సబార్డినేట్ కూడా కావచ్చు. ఎక్కువ మంది విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏమిటి అని అంటే అమ్మ వాళ్ళ వర్కర్స్తో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బికాస్ దే ఆర్ ద ఉమెన్. విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మన దేశంలో అంతగా ప్రాచుర్యం పొందకుండా ఉండటానికి